సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. చేపకి ఏ టైంలో మేత వేయాలి, నేను ఇప్పుడు దాకా ఈ వీడియో నేను చేసినట్లేను. ఏ టైంలో వేయాలి అన్న అని అయితే కొంతమంది అడుగుతున్నారు. సో మీకు చూస్తే ఆ చెరువు ఆ చివరి బారు తెల్ల కాబడుతుందా? సో అదేంటంటే మేత నేను వేసిన తౌడు ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి ఆ చివరి కొంగలు కాబడుతుంది. చూడండి ఇటు 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 అన్న. సో నా ఏలే వదిలి ఆ కొంగలు ఎగిరిని చూసారా? కొంగలు ఉన్నాయా? సో అక్కడ కొంగలు అయితే వాళ్ళని ఎందుకు వాళ్ళని మేత అయితే అటు వేయడం వల్ల, ఆ వారకు అటు వెళ్ళిపోవడం వల్ల అటు కొంగలు వాలేసి చేపలను పట్టుకుంటున్నాయి చూసారా? సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మేత తౌడు నేను వేసింది డిఓఆర్బి అనమాట. డిఓఆర్బి వేసినప్పుడు ఏమైందంటే పైన తేలుకుంటూ వెళ్ళి గాలి ఎటైతే వేస్తుందో అటు వారకు వెళ్ళిపోయింది అది. సో ఆ వారకు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది అయింది. సగం దూరం వెళ్ళిన తర్వాత నేను అది రియలైజేషన్ అయ్యి దాని వెంటనే తర్వాత పడవలో పోసుకుని అక్కడ సగం వరకే ఉంటుంది, ఆ సగం వరకే తెలిపోను కదా. సో అవతల సైడు మనకి తెలుపు అయితే లేదు. తర్వాత మనం ఏం చేయాలంటే తౌడుని మొత్తం తడుపుకుని నీళ్ళలో తడిపేసుకుని దాన్ని అయితే వేసుకుంటే అలా వారకు వెళ్ళకుండా పైకి లేకుండా ఉండమైతే జరుగుద్ది. సో టైము మేతకి వేసే టైం వచ్చేసరికి మనకి సాయంత్రం పూట మేతలు వేయొచ్చా, పొద్దున పూట మేతలు వేయాలి, అసలు ఏ టైంలో మనకి చేపల చెరువులో మేత వేస్తే బాగుంటుంది? ఉదయం పూట 9 దాటిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 లోపు అయితే మనం మేతలు అయితే వేసేయాలి, ఏ టైం అయినా సరే. సో దేనికేనంటే ఆ టైమే మంచి ది బెస్ట్ టైం అండి. ఉదయం పూట 9 దాటిన తర్వాత మధ్యాహ్నం 12-1 గంటకి ది బెస్ట్ టైము. ఎందుకంటే చెప్తాను చూడండి, మనం అన్నం తిన్న వెంటనే ఏమవుద్ది, కడుపు మనకి ఉబ్బరంగా ఉంటుంది. అవునా, అబ్బా అన్నం తిన్నారా, కూసేపు రిలాక్స్ అవ్వాలి అన్న మనం రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఇది తిన్న వెంటనే మనకి అరిగితేనే మనం యాక్టివ్గా ఉంటాం. అది అరగలేదనుకో మనం యాక్టివ్గా ఉంటామా? సేమ్ చేప పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఉదయం 9కో 10కో నువ్వు మేత వేసేసావు, అది మేత తింది 11, 12, 2-3 గంటల్లో మేత అరిగిపోద్ది. అరిగిపోయిన తర్వాత ఏం చేస్తే యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది చెరువులో. అదే నువ్వు సాయంత్రం 4:30-5కి వేసాం, ఇవాళ నేను 4:30-5కి వేసాను నాకు ఖాళీ లేక, అది తింటం అయ్యేసరికి 1:30 అలా పడుద్ది. ఈ 1:30 వచ్చేసరికి 6 అవుద్ది, సాయంత్రం 6కి మేతలు తినటం అవుద్ది. వాతావరణం క్లైమేట్ మారిపోద్ది, సూర్యుడు వెళ్ళిపోతాడు, వాతావరణం మొత్తం మారిపోయి చీకటి పడిపోద్ది. చీకటి పడిపోయిన వెంటనే ఏమవుద్ది, చేపకు ఉబ్బరంగా ఉంటుంది, కూసేపెట్టిన రిలాక్స్ అవుదాం అనుకుంటుంది. ఆ టైంలో వెంటనే మనకి పైనుంచి దాని మీద దాడి చేయడానికి పాములు అయితే దిగుతాయి అనమాట. ఇలా బారు ఇలా కింద నుంచి పాములు తిరిగి ఎప్పుడు దొరుకుద్దా, ఎప్పుడు మనకి మేత దొరుకుద్దా అని చూస్తుంది అనమాట. ఇది ఉబ్బరంగా ఉన్నది ఏం చేస్తుంది, కుదంతా అలా వారకు వస్తూ ఉంటుంది, కొంచెం మగతగా ఉంటుంది కదా రేతర పూట్ల, పైగా మగత వచ్చేసరికి ఈ పాము పటక్కన పట్టుకుంటుంది దాన్ని. ఆ టైంలో మేత అయితే తినడం అయితే జరుగుద్ది. ఇన్ని విషయాలు తెలిసి నేను కూడా సాయంత్రం పూట వేసా. ఏం చేస్తాం, ఒక్కోసారి టైం అలాంటిదే. సో ఈ పాములు బోములు అలాంటివి తింటాయి. సో సాయంత్రం పూట మేత వేయడం వలన ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. రేత్రి పూట్ల 12 దాటిన తర్వాత డివో పడుతుంది చెరువు ఇప్పుడు. సో చెరువు డివో పడిన వెంటనే అవుతే 12-1 గంటకి ఉబ్బరం మీద ఉంది. ఇప్పుడు మనకి మనం తిన్న తిండి అరగాలంటే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే ఒక తిండి తిన్న వెంటనే అంటే మనం ఎక్కువ హెవీ బ్రీత్ తీసుకుంటాం, ఆయాసం వస్తుంది, దానికి కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. సో ఆ బ్రీత్ తీసుకుంటానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యి డివో కంప్లైంట్ 12 దాటిన కాడ నుంచి తెల్లారిగట్ల 6 వరకు డివో కంప్లైంట్ నడుస్తుంది. ఆక్సిజన్ లెవెల్ ఏమాత్రం తగ్గినా సరే చేపలు ఒక్కసారిగా పైకి అయితే రావడమే జరుగుతుంది, ముట్లు ఎత్తేస్తుంది. పొద్దున్నే మీరు చెరువు గాడికి వచ్చి చూస్తే చేపలు ముట్లు ఎత్తేసిందన్న ఏంటన్నా అని కంగారు పడిపోయి వెంటనే ఏం చేస్తాం, వాటర్ టెస్ట్ ల్యాబ్కి తీసుకెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ల్యాబ్ తీసుకెళ్ళిపోయిన వెంటనే డాక్టర్ ఏం చేస్తాడు, ఇది వరసెట్టి ఆయన రాసాడు, ప్రిస్క్రిప్షన్ రాయడం మొదలు పెడతాడు. ఏం రాస్తాడు, కంపల్సరీ ఒక దాంతో ఆపుతాడా? ఆపడం. ఈ లోపు వాటర్ టెస్ట్ చేసిన వెంటనే అమోనియా అని, నైట్రేట్ అని, ఇక సల్ఫైడ్స్ అని, గ్యాసెస్ అని, అది తగ్గిందంటాడు, ఇది తగ్గిందంటాడు, బోర్డు చెప్తాడు. వాస్తవం కదా, ఇవన్నీ జనరల్గా జరిగాయి కదా. సో ఇవన్నీ చెప్తాడు. అవి ముట్లు పైకి ఎత్తగానే మనకి ఇక్కడ ప్యాంట్లు తడిసిపోతాయి పచ్చిగా చెప్పాలంటే. సో ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మేతలు సాయంత్రం పూట వేయడం మూలంగా. సో నాకు తెలిసి పొద్దున పూట వేయండి, 9 దాటిన తర్వాత వేయండి, 12 లోపు యాజ్ వెల్ పాసిబుల్ అయినప్పుడు 12 లోపు వేసేస్తే ఉత్తమమైన పద్ధతి, అది కరెక్ట్ టైమింగ్. సో నేను కూడా ఏం చేస్తున్నానంటే ఇక టైమింగ్స్ అయితే మార్చడం అయితే జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ మూలంగా తెలుస్తాయండి. ప్రతిదీ నేను చెప్పే ప్రతి వర్డ్ నేను ఎక్స్పీరియన్స్గా ఫేస్ అయ్యింది, ప్రతిదీ రియాలిటీ అయితే చెప్పడమే జరుగుతుంది. సో అలాగే మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. చేప పిల్ల బుక్ చేసుకునే ముందు మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క రైతు యొక్క అభిప్రాయాన్ని మీరు తెలుసుకుని అయితే నా దగ్గర అయితే మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, నా చేపల చెరువులు నేను మాత్రమే చేసుకోవడం అయితే జరుగుతుందండి, వేరే వాళ్ళు ఎవరు చేయరు, నాకు వర్కర్స్ కూడా ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే నేను పార్ట్ టైం చేస్తున్నా చేపల చెరువులు కూడా.
ఫుల్ టైం ఏంటంటే నేను ఒక ఎంప్లాయీ అండి. ఏంటంటే ఫీడ్ ఫ్యాక్టరీలోనే నేను వర్క్ చేసేది. సో అందులో నేను మెకానికల్ ఇంజనీర్గా వర్క్ అయితే చేయడమే జరుగుతుంది. సో ఈ మెకానికల్ ఇంజనీర్గా వర్క్ అయితే చేసుకుంటూ నేను చేపల చెరువులు అయితే చేయడమే జరుగుతుంది. నేను చేసే ఫీల్డ్ మెకానికల్ ఇంజనీర్ అయ్యి మిషనరీకి సంబంధించింది కాకుండా ఎక్కువ మేతల్లోను అలాగే ల్యాబ్లోను వీటిలోనూ గడుపుతూ ఉంటా కంపెనీలో కూడా. మా పిఎం నాకు ఎప్పుడు డిస్కషన్ అయితే అరే నువ్వు ఇందులోకి వచ్చేసారా అంటాడు, కానీ మనం రాము. సో అదే ఎందుకంటే ఇంట్రెస్ట్, మనకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మనం పెంచుకుంటూ పోవడమే. రిజల్ట్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి, అసలు ఏదైనా టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.